చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటువైపు నారా ఫ్యామిలీ కావచ్చు, ఇటువైపు నందమూరి ఫ్యామిలీ కావచ్చు, అందరూ కూడా వచ్చారు. ఆ సమక్షంలో చంద్రబాబు నాయుడు 4వ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇటువైపు నందమూరి ఫ్యామిలీ అందరూ వచ్చినప్పటికీ కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆహ్వానం ప్రభుత్వం పంపించినా కానీ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ఇటువైపు తెలుగు తమ్ముళ్ళు చాలా ఫైర్ అవుతున్న పరిస్థితులే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి, నారా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య వార్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది రోజు రోజుకి పెరుగుతుందనే మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసుకుంటే ఎన్టీఆర్ వర్ధంతి రోజు అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కటౌట్ని తీసేయండి అని బాలకృష్ణ చాలా కోపంగా మాట్లాడడం కావచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, అసెంబ్లీలో భువనేశ్వరి పట్ల వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించినప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా స్పందించిన దాఖలాలు లేవు. దీని మీద కూడా తెలుగు తమ్ముళ్ళు అప్పుడు కూడా ఫైర్ అయ్యారు, ఇప్పుడు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు అనేదైతే నందమూరి ఫ్యామిలీలో చాలామంది ఆరోపిస్తున్నారు. బహిరంగంగానే ట్వీట్స్ పెడుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ ఈ రోజు ఇది కాదు, ఈ గ్యాప్ చాలా రోజులుగా ఉంది. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీతో చాలా సన్నిహితంగా ఉండేవారు. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీలోనే తమ రాజకీయ కెరియర్ను ప్రారంభించిన పరిస్థితులు మనం చూసాం. వీళ్ళిద్దరూ కూడా 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత నుంచి అప్పటి నుంచి కూడా ఆ గ్యాప్ ఏదైతే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి ఆ గ్యాప్ అప్పటి నుంచి కూడా వస్తూ ఉంది. జూనియర్ ఎన్టీఆరే వెనకుండి కొడాలి నానిని, వల్లభనేని వంశీని వైఎస్ఆర్సీపీలో చేర్పించారనేది అప్పుడు తెలుగు తమ్ముళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చి నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు నాకు స్నేహితులైనప్పటికీ కూడా రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు అవుతాయి తప్పించి అందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీకి ప్రచారం కూడా చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేశారు. అయితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక నెగిటివ్ ప్రచారం జరిగింది అనేదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తారు. ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినప్పటికీ కూడా సీనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా అయితే ప్రజలను ఆకట్టుకున్నారో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రజల్ని ఆకట్టుకున్నారు అనే ప్రశంసలు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోవడంతో టీడీపీ సోషల్ మీడియాలో దీన్ని హైలైట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ట కాస్త దెబ్బతినే విధంగా వ్యవహరించింది, దాని వెనకాతలంతా నారా లోకేష్ ఉన్నారు అనేదైతే చెప్తూ వస్తారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి, నారా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య ఆ గ్యాప్ ఆ రోజే స్టార్ట్ అయింది అనేదైతే అందరూ చెప్తూ ఉంటారు. ఆ గ్యాప్ ఈ చిలికి గాలి వల్ల ప్రస్తుతం అది చాలా పెద్ద గ్యాప్గానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత, చాలా కష్టాల తర్వాత, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 4వ సారి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మొత్తం నందమూరి ఫ్యామిలీ, ఇటువైపు నారా ఫ్యామిలీ అందరూ వచ్చి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ కనిపించకపోవడం ఏంటి అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఇన్విటేషన్ను కూడా పంపించింది. నేరుగా ఏపీ ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకవైపు మెగాస్టార్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, ఇతర స్టార్స్ అందరూ కూడా క్యూ కట్టిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగానే మారింది. అంటే రజనీకాంత్ వచ్చారు, మెగాస్టార్ చిరంజీవి వచ్చారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, మరొక వైపు ప్రధానమంత్రి వచ్చారు. ఇలాంటి బిగ్ ఈవెంట్కి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు? అంటే ఈ గ్యాప్ జూనియర్ ఎన్టీఆర్ కావాలని తీసుకుంటున్నారా నారా ఫ్యామిలీతోని, నందమూరి ఫ్యామిలీతోని, లేదంటే నందమూరి ఫ్యామిలీ పక్కన పెడుతుందా అనేది మాత్రం చాలా బిగ్ క్వశ్చన్గానే ఉంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ కానీ, నారా ఫ్యామిలీ కానీ పక్కన పెడుతుంది అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి ప్రభుత్వం తరపు నుంచి అయితే ఆహ్వానం పంపించరు. అలా ఆహ్వానం పంపించినా కూడా ఎందుకు రాలేదనేది అయితే ఇప్పుడు బిగ్ క్వశ్చన్గా మారింది. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ని అయితే నారా ఫ్యామిలీ కాస్త పక్కన పెడుతుంది, నందమూరి ఫ్యామిలీ కాస్త పక్కన పెడుతుంది. ఎందుకంటే స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్ చాలా వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, తను ఏం మాట్లాడినా పబ్లిక్ చాలా అట్రాక్టివ్గా వింటారు. ఈ నేపథ్యంలో లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడైనా పోటీ వస్తారా అనేది జూనియర్ ఎన్టీఆర్ ఒక అభద్రతా భావంతో జూనియర్ ఎన్టీఆర్ని ఇలా
అవమానకర రీతిలో వెనక్కి పెడుతున్నారనేది అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తున్న పరిస్థితి. మరొక వైపు టీడీపీ వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా అందరూ స్పందించినప్పుడు సొంత కుటుంబ సభ్యులైనా కానీ ఎందుకు స్పందించలేదు, అరెస్టును ఎందుకు ఖండించలేదు, చంద్రబాబు మీద తన ఇద్దరు సొంత స్నేహితులు అంటే చాలా సన్నిహితంగా ఉన్న స్నేహితులు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు చాలా తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నా బూట్లు తుడుస్తాడు, చంద్రబాబు నన్ను ఏం పీకుతాడు, పప్పుగాడు నన్ను ఏం పీకుతాడని ఇలాంటి పదజాలంతో వాళ్ళని సంబోధిస్తున్నప్పుడు కనీసం కంట్రోల్ చేయటం కానీ, వాళ్ళతో మందలించడం కానీ ఇలాంటి పనులు చేయలేదు. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ మీద మాకు చాలా కోపం ఉంది అనేది అయితే టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కానీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్కి, నందమూరి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి ఒక స్పష్టమైన గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ గ్యాప్ ఇప్పట్లో దగ్గరయ్యేది కాదు అనేది అయితే తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడికి అభినందనలు వస్తున్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఒక ట్వీట్ పెట్టారు, అభినందిస్తూ, గెలుపును అభినందిస్తూ ట్వీట్ పెట్టారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ కూడా అభినందిస్తూ ట్వీట్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రతినిధి వెళ్ళి ఆహ్వానించినప్పుడు ఆ కార్యక్రమానికి రావాల్సింది. కానీ ఎందుకు రాలేదు? వ్యక్తిగత కారణాలతో ఏమైనా రాలేదా, లేదంటే ఇలాంటి విభేదాలతో ఏమైనా రాలేదా అనేది మాత్రం బిగ్ క్వశ్చన్గానే ఉంది.